ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో శాంతి భద్రతల అమలు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇండిగో సంస్థ రద్దు చేసిన విమానాలకు సంబంధించిన బుకింగ్ ధరను చెల్లించే ప్రక్రియను ఈరోజు పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భారతీయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక వార్తల్లోని వివరాలు: రాష్ట్రంలో శాంతి భద్రతల అమలు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణచివేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆయన నిన్న వెళ్లారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్తో నిన్న భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్ భవన్లో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా గవర్నర్తో సమావేశమయ్యారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలో నిన్న నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులతో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేశామని తెలియజేస్తూ, తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి తెలియజేయదలుచుకున్నాం. మన ప్రభుత్వం వచ్చినంబడే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ఇండిగో సంస్థ రద్దు చేసిన విమానాలకు సంబంధించిన బుకింగ్ ధరను తిరిగి చెల్లించే ప్రక్రియను ఈరోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలని విమానయాన సంస్థను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రయాణికుల లగేజీని రాబోయే 2 రోజుల్లో డెలివరీ చేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. రీఫండ్ విషయంలో ఆలస్యం జరిగినా, నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రద్దయినా, అంతరాయం కలిగిన అన్ని విమానాలకు రీఫండ్ ప్రక్రియను ఈరోజు రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని పేర్కొంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లను రైల్వే శాఖ నడిపిస్తోంది. ఆ రైళ్లకు అదనంగా 116 కోచ్లను జతచేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, చెన్నై, చర్లపల్లి, కోల్కతా, హైదరాబాద్, ముంబైకి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సేంద్రియ ఉత్పత్తుల మేళాను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి సేద్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. రైతులకు చేయూత ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సంగీత, పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు 2 రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం పేరుతో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్డేతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
సంగీత ధ్వని, సంగీత ఝరి కృష్ణవేణి తరంగాలు. ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మన సంగీత విధానాలు ఉన్నాయో, మన కళా సాంస్కృతిక రూపాలు ఉన్నాయో వాటిని ప్రపంచం మొత్తం తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాలని మనం ప్రపంచానికి చూపించడానికి చేసే ప్రయత్నం. రేపటి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సహజంగా మనకు ఉన్నటువంటి గొప్పదనం ఇది అనేటువంటి విషయాన్ని వారి చిన్నారి మనసుల్లో పాదుగొలపాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అనేటువంటి మాటని మనం ప్రస్ఫుటంగా తెలియజేసుకుంటాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ 2వ దశను ప్రారంభించినప్పటి నుండి 50,93,00,000 ఎన్యూమరేషన్ ఫారంలను ఓటర్లకు పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల వివరాలను ఈ దశలో పరిశీలించడం జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు 49 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపింది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2వ దశ ప్రారంభమైందని వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న తుది ఓటరు జాబితా ప్రచురణతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముగుస్తుందని పేర్కొంది. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సాయుధ దళాల సేవలు, త్యాగాలు స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1949 ఆగస్టు 28వ తేదీన రక్షణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి ఏటా డిసెంబర్ 7వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం 47.3 ఓవర్లలో 9 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత జట్టులో జైష్వాల్ 106 పరుగులు, రోహిత్ శర్మ 75 పరుగులు, విరాట్ కోహ్లీ 65 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడిన సౌత్ ఆఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 3 వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరి యానాములో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరి యానాములకు వాతావరణ సూచనలు. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో 8.1 డిగ్రీలు, డుమ్రిగూడలో 8.2 డిగ్రీలు, జీ మాడుగులలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ చలి తీవ్రత పెరిగి కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు నేరుగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో శాంతి భద్రతల అమలు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇండిగో సంస్థ రద్దు చేసిన విమానాలకు సంబంధించిన బుకింగ్ ధరను చెల్లించే ప్రక్రియను ఈరోజు పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భారతీయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.